ఎన్నిసార్లు పోయినా కూడా మళ్ళా మళ్ళా పోవాలనిపించే జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర ఒకటే అనమాట. మీకు ఎంతమందికి అట్లా అనిపించిందో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. పొద్దుగాల 5 గంటలకు లేచి పోవడం జరిగింది అనమాట. మేడారంకి అయితే వెళ్తుంటే అక్కడ లైటింగ్ అయితే పొద్దుగాల మస్తు అనిపించింది అనమాట. కొన్ని కోట్ల జనాభా వచ్చే ప్లేస్ కాబట్టి లైటింగ్ అయితే ఆబ్వియస్లీ ఉంటది అనుకోండి. ఇంకా జంపన్నవాగు దగ్గర అయితే ఫుల్ రష్, ఎర్లీ మార్నింగ్ దర్శనాలకు పోవడానికి కోసం అని చెప్పి ఇక్కడ జంపన్నవాగు దగ్గర స్నానాలు చేసే వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు గలీజ్ గాళ్ళు. ఏంటంటే అక్కడనే వన్ సైడ్ అంటే టాయిలెట్స్ ఇట్లా పోయడం దాంట్లోనే వాగడం. ఎందుకంటే అందరు స్నానాలు చేస్తారు, కొంచెం అర్థం చేసుకోవాలి కదా, కొంచెం అర్థం చేసుకొని ఉండండి. అక్కడ నుంచి వాళ్ళ దర్శనాన్ని పంపించిన తర్వాత నేను బండ్లో వచ్చి జరిసేపు పడుకున్నాను అనమాట, చాయ్ తాగేసి. పొద్దుగాల అందరూ స్నానాలు ఇట్లా చేసుకొని దర్శనాలకు పోతుంటే మంచిగా చూడముచ్చటగా మంచిగా అనిపించింది అనమాట. ఆ ప్లేసు, చలి వాతావరణం చల్లగా భలే అనిపించింది. అందుకనే మేడారం ఎన్నిసార్లు పోయినా కూడా పోబుద్ది అవుతుంది, ఇంకా ఇంకా పోబుద్ది అవుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల జనాభా వస్తారు కదా అక్కడికి. ఒకటి బాగానే చేసారు, సర్కిల్ అని ఇంకా ట్రాఫిక్ కంట్రోలింగ్ గానీ బాగానే ఉన్నది. రోడ్లు కూడా వెడల్పు అయినాయి అనమాట. అక్కడ జంపన్నవాగు కమాన్ దగ్గర అయితే ధూపం ఇట్లా కట్టి ఒకటి చెట్టు లాగా ప్లాస్టిక్ పెట్టారండి. అక్కడ నుంచి వంట చేసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ మేము వచ్చిన ఒక 10 నిమిషాలకు బాగానే జనాభా వచ్చారు అనమాట అక్కడ వంటలు చేసుకోవడానికి. ఇలా స్పాట్లు ఎంతమందికి తెలుసో మీకు మేడారంలో ఒకసారి కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నేను కూర్చున్న దగ్గరనే దగ్గర 200 వెహికల్స్ అనేది అప్పటిదప్పుడే పోయినాయి అనమాట. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.